तेलंगाना में रेत लॉरी मालिकान की एसोसिएशन ने 10 अगस्त को हैदराबाद के ऑटो नगर में बड़े पैमाने पर जेल भरो एहतजाज शुरू किया। एसोसिएशन ने मरकज़ की मुबैना मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ एहतजाज करते हुए ट्रांसपोर्ट शोबे को नुकसान पहुँचाने वाले क़वानीन वापस लेने का मुतालबा किया। मुजाहिरीन ने डीजल और पेट्रोल की कीमतों को मुनज़्ज़म करने और रियासत में रेत के रेचर्स पर मुबैना गैर कानूनी नकद वसूलियों को ख़त्म करने का भी मुतालबा किया। एसोसिएशन का कहना है कि इन मुतालबात पर हुकूमत फौरी तवज्जो दे, वरना एहतजाज मज़ीद तेज़ किया जाएगा। దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు రైతులు వారి హక్కుల కోసం కిట్ ఇండియా 1942లో జరిగిన కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని మరి తమకు కావలసిన హక్కులను ఈ ప్రభుత్వాలు కాలరాస్తుంటే హక్కులు సాధించుకోవడానికి కిట్ ఇండియా తరలో ఉద్యమం వచ్చిన చరిత్ర అందరూ చూసినారు. కానీ ఈరోజు మేము ఆటో నగర్లో తెలంగాణ ఇసుక లారీ యజమానులము మేము చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మేము అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినాం. మరి ఇసుక రీచ్లలో అక్రమ వసూలు చేస్తున్నారు, వాటిని అరికట్టమన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మరి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక రవాణా జరుగుతుంది, దాన్ని అక్రమ కట్టమన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిల్టర్ ఇసుక మరి వస్తున్నది, దాన్ని అరికట్టమని మేము ప్రభుత్వానికి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతేనే ఇవాళ జైల్ బరో కార్యక్రమాన్ని సూక్తిగా తీసుకొని మరి కార్మికులకు మేము మద్దతుగా, కర్షకులకు మద్దతుగా, రైతులకు మద్దతుగా వారికి తెలుపుతూ మా హక్కులను కూడా మాకు కాపాడుకోవడానికి మేము ఇవాళ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నిసార్లు మా సమస్యను మొరపెట్టుకున్నా మా సమస్య పరిష్కారం కాకపోతే మేము అవసరమైతే జైలుకి వెళ్లడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా హక్కులు మాకు న్యాయంగా చేయవలసిన పని చేసే వరకు పోరాటం కొనసాగిస్తామనే దాని మీదనే ఒక హెచ్చరికగా ఇలా జైల్ బరో కార్యక్రమం చేశాం. ఈ జైల్ బరో కార్యక్రమంలో పలు ఇసుక లారీ యజమానుల సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ ఇసుక లారీ యజమానుల సంఘం, అదేవిధంగా తెలంగాణ మైనింగ్ అండ్ స్టాండ్ అనే సంఘం అధ్యక్షులు, అదేవిధంగా నర్రి నరసింహ, నర్రి వెంకటేష్, కొత్తపేట అడ్డ ప్రెసిడెంట్ గా మరి ప్రధాన కార్యదర్శి మరి నొప్పిడి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మాకు చేయవలసిన న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం వెంటనే చేసి మా ఇసుక లారీ రవాణా రంగాన్ని కాపాడాలి. అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యతిరేక విధానాలని అరికడుతూ రవాణా రంగంలో జీవిస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీజిల్ ఒక పొంతన లేని ధరలు పెంచుతూ మరి రవాణా రంగం మీద నడ్డి విడిచే ప్రమాదకరంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి ఇవాళ వారి దిష్టిబొమ్మల కాల్చివేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక రీచ్లలో అక్రమ వసూళ్లను అరికట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి మా రవాణా రంగాన్ని కాపాడాలంటే, రవాణా రంగంలో జీవనం కొనసాగించాలంటే, మరి వాళ్ళ బతుకులు బాగుండాలంటే మరి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం.